అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో MBBS విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. జెడి చక్రవర్తి అనగానే ఏదో చాలా క్రూరుడు, అసలు అమ్మాయిలు కనిపించారంటే ఇది. అంటే నేను ఖచ్చితంగా కేడీ మళ్ళీ మాట మీద నిలబండి అని ఇందాకే చెప్పే ఇంటర్వ్యూకి ముందరే. ఒక కేడీ నుంచి రౌడీ అయిన నన్ను రామ్ గోపాల్ వర్మ గారు జైడింగ్ చేశారు. అమ్మకి ఒంట్లో బాగోలేదని దగ్గరుండి అన్నం వడ్డించి తినిపించి. దానికి అసలు విషయం చెప్పనా, మా అమ్మ ఇంకా నా పేరు మీద ఆస్తి రాయలేదు నాకు. నిజాలు చెప్తే నమ్మని ఐ డ్రీమ్. హై స్లాట్ కమర్షియల్ హీరోగా మన తెలుగులో నిన్ను ఎస్టాబ్లిష్ చేసుకోకపోవడం అన్నది అది ఏంటి? చాలా మంది నన్ను నువ్వు చాలా అరగంట అంటూ ఉంటారు. నేను డినై చేయను. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు నేనేంటో నువ్వు తెలుసుకుని చెయ్యాలి. అప్పుడు నువ్వు జర్నలిస్ట్వి. ఉన్నదానికన్నా ఎక్కువ అనుకుంటే నువ్వు వేస్ట్ జర్నలిస్ట్, తక్కువ అనుకుంటే వేస్ట్ ఫెలో జర్నలిస్ట్. నాకు ప్రాబ్లం ఉంది. నా కొడుకు నా గురించి ఏం తెలియదు అనుకుంటా. సత్య అనే సినిమా నేను ఇవాళ చేయటం వల్ల ఐ ఫీల్ ఐఎమ్ ద రిచెస్ట్ గాయ్. వై తెలుగు ఈజ్ నాట్ బీయింగ్ ప్రిఫర్డ్ బై యూ? పక్కింటి అమ్మాయి కన్నా పక్కసందులో అమ్మాయి మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. అసలు అలా మాట్లాడతావంటే ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా. అంటే ఇప్పుడు ఏమైనా కాంటెస్ట్ పెడతావు ఇక్కడ? యథారాజ తథా ప్రజ. ఆయన అసలు అల్టిమేట్. ఇప్పుడు మోస్ట్ జెంటిల్మెన్ పేరు పెట్టుకున్న కృష్ణారెడ్డి గారు కృష్ణుడి పేరుకి ఇన్సల్ట్ అయింది. మా గురువేమో రాముడి పేరు పెట్టుకుని నేను నాశనం చేశాను. చాలా చోట్ల మహేశ్వరితో ఫస్ట్ జ్యోతి చిత్రంలోనే వచ్చింది. అవును, నేనే రాశా మహేశ్వరితో లవ్ అఫైర్ అని. చెప్తాను సింపుల్ గా. సిస్టర్ మహేశ్వరికి సిస్టర్ కాదు కాదు కాదు, నువ్వు నన్ను ఏమడిగావో నాకు బాగా గుర్తుంది. గురువుది కదా శ్రీదేవి. ఇప్పుడు ఆయనకి దొండకాయ కూర ఇష్టం అంటే నాకు ఇష్టం ఉండకూడదు ఏంటి? అంటే ఎంతమంది పడి అంతేనా? సిస్టర్ మహేశ్వరి మీద పెళ్ళైనప్పుడు దీవించాను షాలువా కప్పుకోకుండా. మీ అందరూ అంటే బాగా ఆర్డెంట్ ఫాలోవర్స్. నాకు బాగా గుర్తుంది, అభిషేక్ బచ్చన్ సర్కార్ సినిమా ఇస్తా ఉన్నప్పుడు మేము కొన్ని సినిమాలు చెప్పాం చూడమని. ఎంత గొప్ప సినిమాలు అంటే చెప్పాం. నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చాడు. వచ్చి ఒక బ్లాంక్ ఫేస్తో వచ్చాడు. అలా మమ్మల్ని ఇద్దరిని చూస్తున్నాడు. ఏమైంది అభిషేక్, ఒంట్లో బాగాలేదా అన్నాం. ఎంత పార్ట్ అయింది మన సినిమా అన్నాడు. ఎందుకన్నా? మీరు నచ్చి చూసే సినిమాలు ఇవే. అక్కడ ఫెయిల్ అయ్యాడు. నీకు ఇవాళ ఎప్పుడు ఎవరికి ఎప్పుడు జీవితంలో చెప్పను సీక్రెట్ చెప్తాను. నువ్వు నా ఆప్తమిత్రుడు అవటం వల్ల ప్లీజ్ నువ్వు అది వెతికి పట్టుకోగలిగితే చూడు. శ్రీదేవి గారు కార్తీక దీపం అనే సినిమా చేశారు. అవును. దాంట్లో ఒక చిన్న పిల్లాడు, ఒక చిన్న పిల్ల ఆవిడ పక్కన నడుస్తారు. I've never ever revealed this anywhere, and that's the first time I revealed. Oh, great. Love at first sight. కానీ ఇటీవల రోజుల్లో వర్మ గారి తాలూకు జర్నీ మీ అందరికీ ఇవాళ నిజం చెప్పాలి, మీడియా ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఆయన ఏదో వీడియో వచ్చింది బయటికి అని గొడవ అయితే, రాఘవేంద్రరావు గారు చాలా ఇష్టం రాము గారు అంటే. ఆయన అసలు పిచ్చి కోపం వచ్చి రామ్ సత్యనారాయణ గారిని పిలిచి, ఏంటి సత్యనారాయణ అసలు ఎందుకు వచ్చింది, ఎవడు బయటికి తీసుకొచ్చాడో ఆ వీడియోని వాడిని పట్టుకో, వాడిని అంతు చూద్దాం అన్నారు. కష్టం గురువు గారు, మనం అతను అంతు చూడలేమన్నాడు. ఈయన అదేంటి అమ్మాయిలు కాళ్ళు పట్టుకో ముద్దులు పెట్టుకోవడాలి ఏంటి? మారిపోయాడు అసహ్యంగా. ఇదివరకు ఇంకా బెటర్ గా ఉండేవాడు. ఎట్లా? ఏమో అన్న, ఏమో ఇట్స్ అన్ ఆపరేటివ్ వర్డ్. చిరంజీవి ఫ్యాన్ అను. నాతో నాగబాబు గారు ఒకసారి అడిగారు, ఏమంటే మీరు చిరంజీవి గారు ఫ్యాన్ అంటారు, బట్ చిరంజీవి మా అన్నయ్య సినిమాలో. అర్థమైందా నాగబాబు గారికి? నువ్వు అడగచ్చుగా ఇప్పుడు. బట్ దేర్ వాజ్ నెవర్ ఎన్ అకేషన్, నెవర్ ఎన్ ఇన్స్టెన్స్ వేర్ యూ కుడ్ షేర్. లేదు, అన్నయ్య సినిమా నన్ను శ్రీకాంత్ని అడిగారు. ఓకే. ఇక్కడ ఏంటంటే, ఒరే శ్రీకాంత్ నన్ను క్షమించరా, ఇవాళ నిజం చెప్పాల్సి వస్తుందా నాగేందర్ తోటి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించరా. చిరంజీవి గారి ఇంట్లోనే ఉంటుండేవాడు. వాడిని అడిగేప్పటికి ఎగిరికి అంతేసి చేస్తా సరే అన్నాడు వాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెయ్యను. అప్పుడు నాకు శ్రీకాంత్ గారు ఫోన్ చేశాడు,
ఏంట్రా అన్న, ఇది కరెక్ట్ కాదేమోరా అన్నాడు. అరే శ్రీకాంత్ అని క్షమించరా, నిజం చెప్పేసి అనేవాడు. అప్పుడు నువ్వు రాఘుబాయ్ అంటేనే నాకు అంటే ఇక్కడ షాక్ కొట్టినట్టే. నీకు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. నువ్వు ఇప్పుడు పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. ఇది దాదాపు 8-10 ఏళ్ల కింద. ఇలా కాలు మీద కాలేసి కూర్చున్నా. చక్రవర్తి గారు అలా కాలు మీద కాలేసుకుని మాట్లాడటం మర్యాద కాదు అన్నారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, ఎవరికి? నువ్వు రీసెంట్గా పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో పనిచేసిన వ్యక్తికి క్లారిటీ. నేనేం చెప్పానంటే, ఏ ఛానల్? నువ్వు రీసెంట్గా పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో. ఆయనకి ఏం చెప్పానంటే, ఇది కట్ చేయకండి. అలాగే జేడీ చక్రవర్తి చాలా పెద్ద పేరుగా ఉంది, నేను చక్రి అని పిలిస్తే నీకు ఏమన్నా అభ్యంతరమా అన్నారు రాఘవేంద్రరావు గారు. అన్నా ఇప్పుడు ఆయనకి లేని దెప్పి మిగతా వాళ్ళకి ఎందుకు ఉండాలి? నువ్వు హిందీకి వెళ్ళిపోవడం బెటర్ అయింది తెలుసా అసలు, ఏ కొంతవరకు తెలుగు ఇండస్ట్రీ. వెల్కమ్ టు అవర్ డియర్ వ్యూయర్స్ ఆఫ్ ఐ డ్రీమ్. దిస్ ఈస్ ది రియలీ ఎ వండర్ఫుల్ మూమెంట్ హియర్ ఇన్ ది స్టూడియో. దట్ ఈస్ కేడి, రౌడీ, జేడి అని మాట్లాడుకునే జేడి చక్రవర్తి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ జేడి చక్రవర్తి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నువ్వు చెప్పిన 3 నాకు సంబంధం లేని పేర్లు. కేడి సంబంధం లేదు, రౌడీ నాకు సంబంధం లేదు, జేడీ కూడా నా సొంత పేరు కాదు, శివాలో నా క్యారెక్టర్ నేమ్, కాబట్టి ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. రామ్ గోపాల్ వర్మ గారిని నువ్వు ఒక ప్రత్యక్ష దైవంగానే భావిస్తావు. 100%. అండ్ ఇట్ ఈస్ ఆల్ ది వైల్ జస్టిఫైబుల్. దెర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. నువ్వు నీ క్వశ్చన్ ఫినిష్ చేసే ముందర విషయం చెప్తా. నేను ఆయన చుట్టాన్ని కాదు, పక్కాన్ని కాదు. ఆయనకి ఎటువంటి వైపు నుంచి చూసినా ఎటువంటి రిలేషన్షిప్ లేదు నాకు ఆయనకి. అఫ్కోర్స్ ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో 3వ కొడుకుని, వాళ్ళ మదర్కి, అది వేరే విషయం. వాళ్ళ సిస్టర్ విజయ్ గారికి నేను 3వ బ్రదర్ని, అది తర్వాత పక్కకి పెడదాం. కానీ కేవలం నన్ను, నా టాలెంట్ని, నాకేదో టాలెంట్ ఉందని చెప్పింది ఆయన. నాకు టాలెంట్ ఉందని నాతో 34 సినిమాలు తీశారు. ఓకే, ఎందుకు తీయాలి? కేవలం ఇంకొక విషయం. రాము గారు నాకేం ఛాన్స్ ఇవ్వలేదు. రాము గారు ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. రాము గారు ఛాన్స్ తీసుకున్నారు. ఇవ్వటం కన్నా తీసుకోవటం గొప్పది. నా మీద ఛాన్స్ తీసుకున్నాడు. నిజం, అసలు సీరియస్లీ. అంత కొత్తగా ఎలాగ ఆలోచిస్తావు చక్రి నువ్వు? ఎవడైనా బతికున్నంత కాలం రామ్ గోపాల్ వర్మ గారు నాకు గొప్ప ఛాన్స్ ఇచ్చాడండి, మహానుభావుడు అని అంటారు. ఇప్పుడు దాసనారాయణ గారి టేబుల్ మీద ప్రతాపాట్స్ రాఘవ్ గారి ఫోటో ఉంటుంది, కోడి రామకృష్ణ గారి టేబుల్ మీద ప్రతాపాట్స్ రాఘవ్ గారి ఫోటో ఉంటుంది, ఈవి సత్యనారాయణ గారి ఇంట్లో రామానాయుడు గారి ఫోటో ఉంటుంది. అలాగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇంట్లో జేడీ చక్రవర్తి ఫోటో. నీకు అర్థం కాలేదు. మా గురువు ఎంత గొప్పవాడంటే, మిగతా వాళ్ళందరూ గొప్పవాళ్లే, వాళ్ళు ఛాన్సులు ఇచ్చారు. నా గురువు నాలాంటి వాడి మీద ఛాన్స్ తీసుకున్నాడు. నన్ను తీసుకెళ్ళి ఒక ఆమీర్ ఖాన్ తోటి, ఒక సంజయ్ దత్ తోటి, ఒక నాగార్జున గారితో సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ గారు, ఒక వెంకటేష్ గారితో, అరే నన్ను తీసుకెళ్ళి సత్యాన్ని హిందీలో లాంచ్ చేద్దాం అనుకో. ఆమీర్ ఖాన్ జాకీ ష్రాఫ్తో చేసి ఆయన ఛాన్స్ ఇవ్వలేదు, ఛాన్స్ తీసుకున్నాడు. ఛాన్స్ తీసుకోవటం గొప్పది, ఛాన్స్ ఇవ్వటం కన్నా. దేర్ ఇస్ ఏ వెరీ షార్ప్ ఎడ్జ్ ఎగ్జాక్ట్లీ ఇన్ అండర్స్టాండింగ్. నా ఉద్దేశం ఛాన్స్ తీసుకునేవాడు గొప్పవాడు, ఇచ్చేవాడు కన్నా. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా చాలా ఎలాబరేట్ మీనింగ్ ఉన్న మాట. సో అందుకని నేను నా గురువు, ఇంతకీ నీ క్వశ్చన్ ఏదో మధ్యలో ఆపాను. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ప్రత్యక్ష దైవం. కరెక్ట్. నువ్వు అవకాశం ఇచ్చావు ఆయనకి, ఇదంతా బాగుంది. నేను ఇవ్వలేదు అవకాశం, ఆయన నా మీద ఛాన్స్ తీసుకున్నాడు. అదేనబ్బా, అదే రిస్క్ తీసుకున్నాడు. అవ్వ పేరే ముసలమ్మ. నువ్వు ఇందాక రిస్క్ తీసుకున్నాడు. దట్స్ నా మీద రిస్క్ తీసుకున్నాడు, టేక్ చేసాడు ఆయన. దట్స్ ఎ ట్రూత్. లేకపోతే నిన్నెవరు పెట్టుకోవాలి? అండ్ ఆఫ్టర్ డూయింగ్ విత్ జాకీ షరాఫ్ అండ్ అమీర్ ఖాన్, అలాంటి వాళ్ళతో చేసినప్పుడు ఆ రేంజ్ హీరోలు కదా, సంజయ్ దత్ వాళ్ళతో చేసి ఇక్కడ జేడీ చక్రవర్తితోనే చెయ్యాలి. నోబడీ డిడ్. ఇప్పుడు ఆ రోజు నువ్వు గులాబీ సినిమా అప్పుడు హీరో అయినప్పుడు ఎలాగైతే కరెక్ట్ పీపుల్ వర్ రైజ్డ్ దేర్ ఐబ్రోస్, అలాగే సత్యకి, అలాగే తర్వాత. మరి నాకెందుకు ఆయన ఛాన్స్ నా మీద రిస్క్ ఎందుకు తీసుకోవాలి? కాబట్టి గొప్పవాడు అంటున్నా. ఛాన్స్ ఇచ్చేవాడి కన్నా ఛాన్స్ తీసుకునేవాడు మహానుభావుడు. ఎగ్జాక్ట్లీ. ఆ రకంగా కూడా వర్మ గారు చాలా గొప్పవాడు అన్న దానిలో డౌట్ లేదు.
కానీ ఇటీవల రోజుల్లో వర్మ గారి తాలూకు జర్నీ ఇప్పుడు అట్లీస్ట్ మనందరం ఆయన మొదటి నుంచి నేను ఆయనతోనే అన్నా ఏమని మీరు ఒక ఇంటర్వ్యూ రామ్ గోపాల్ వర్మ గారిది సంపాదించాలంటే ఆయన ఎవరిని సెలెక్ట్ చేస్తాడో ఎప్పుడు ఇస్తాడో అసలు ఏమీ తెలియని పరిస్థితి. ఐ అగ్రీ. అది పెద్ద అచీవ్మెంట్. నాకు ఆ రోజుల్లో మేము ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు ఐ వాజ్ ఓన్లీ ది అచీవర్ దోస్ డేస్ ఇన్ ఎంటైర్ ప్రెస్, ఇది ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ డైలీస్ ఆల్సో. రాము గారిని రీచ్ అవ్వాలంటే మమ్మల్ని ఎంత టార్చర్ చేసేవారు మిగతా జర్నలిస్టులు అందరూ కూడా నాకు తెలుసు. ఎస్, ఐ రిమెంబర్. ఆ టైంలో కంపెనీకి పిఆర్ఓ ఉండకూడదు అన్న టైంలో నేను మన గిరిధర్ని బలవంతంగా తీసుకెళ్లి కంపెనీకి పిఆర్ఓగా పెట్టా. అవును, నాకు గుర్తుంది. పెట్టు, జీతం ఇవ్వు, కానీ నా ఇంటర్వ్యూలు నేను ఇవ్వనని చెప్పాడు. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా గిరి ఉండాల్సిందే మన కంపెనీకి అని పెట్టా. యా, సో వాట్స్ యువర్ క్వశ్చన్? అదే, అలాంటి ఆయన ఇటీవల రోజుల్లో అలాగా డిఫరెంట్ ప్రపోర్షన్స్లోకి, అంటే సంథింగ్స్ అంత డైజెస్ట్ అవ్వట్లేదు అంటావు ఒక మాటలో. నేను ఒక మాటలో మీ అందరికీ ఇవాళ నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పానా అంటే చెప్పుండొచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే, మీడియా ఈ ప్లాట్ఫామ్స్ రావటం వల్ల రాము గారి గురించి మీరు ఇవాళ ఇవన్నీ చూడటం వల్ల, తెలుసుకోవటం వల్ల, తెలియటం వల్ల ఏంటి ఇలా అంటున్నారు. రాము గారు నాకు పరిచయం అయిన రోజు నుంచి ఇలాగే ఉన్నారు. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు మారిపోయాడు అంటే నేను ఆలోచించి అబద్ధమైన ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆయన శివాకి ఇలాగే ఉన్నారు, సత్యకి ఇలాగే ఉన్నారు, సర్కార్కి ఇలాగే ఉన్నారు. అప్పుడు మీడియాలు ప్లాట్ఫామ్స్ లేకపోవటం వల్ల మీ వరకు రాలేదు, మీకు తెలియలేదు. దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఆయన ఏదో వీడియో వచ్చింది బయటికి అని గొడవ అయితే, రాఘవేంద్రరావు గారు చాలా ఇష్టం రాము గారు అంటే. ఆయన అసలు పిచ్చి కోపం వచ్చి అసలు ఏంటిదని మన రామ్ సత్యనారాయణ గారిని పిలిచి, ఏంటి సత్యనారాయణ అసలు ఎందుకు వచ్చింది, ఎవడు బయటికి తీసుకొచ్చాడో ఆ వీడియోని వాడిని పట్టుకో, వాడిని అంతు చూద్దామన్నారు. కష్టం గురువు గారు, మనం అతను అంతు చూడలేమన్నాడు ఈయన. ఎందుకన్నాడు, ఆ వీడియో బయట పెట్టింది రాము గారేనండి అన్నాడు ఈయన. ఇప్పుడు విషయం ఏంటంటే, రాము గారు శివ నుంచి ఇలాగే ఉన్నారు నాగేంద్ర. కాబట్టి నాకు ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు ఒక షాక్. అబ్సల్యూట్గా సత్య సినిమా అయిన తర్వాత ఈ భూతల ప్రపంచంలో ఎవడైనా కౌన్ అనే సినిమా తీస్తాడయ్యా నా, బికాస్ అప్పుడు మీడియా లేదు. ఇది మీడియా ఉంది కానీ ఇలా లేదు, ప్లాట్ఫామ్స్ ఇంత ఇలా లేదు కదా. సో ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ మ్యాడ్నెస్ దెన్ ఇట్ ఈస్ మ్యాడ్నెస్. శివ అయిన తర్వాత రాత్రి తీయటం ఏంటి అసలు? అవును, సి రాము గారు ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ మ్యావరిక్, ఈజ్ ఆల్వేస్ బీన్ లైక్ దిస్. ఎస్, ఇప్పుడు ఇది రావటం వల్ల ఆయన మారిపోయాడు, చెడిపోయాడు, ఆయన వేరే రకంగా ఉన్నాడు అని అనుకుంటున్నారు. ఆయన ఇలాగే ఉన్నారు బాబు. ఆయన కొత్తగా ఇదేం కొత్త అవతారం కాదు, ఇదేం కొత్త రూపం కాదు, ఇది మాకు అలవాటైన రూపమే, మేము చూస్తున్న రూపమే. ఇది గత ఎంత ఇదంతా మీరు అప్పుడే చూసారా ఈ విశ్వరూపం అంతా? ఎంత చూస్తున్నాం కాదు, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సో యూ డోంట్ ఫీల్ స్ట్రేంజ్? ఏముందా సార్, భలే చెప్పావు. అదేంటి అమ్మాయిలు కాళ్ళు పట్టుకో ముద్దులు పెట్టుకోవడాలి ఏంటి ఆ గొడవ? మారిపోయాడు అసహ్యంగా, ఈ మధ్యన మారిపోయాడు అసహ్యంగా. ఇదివరకు ఇంకా బెటర్గా ఉండేవాడు. ఎట్లా? ఇద్దరు అమ్మాయిలు కాళ్ళు పట్టుకునేవాడేమో. నువ్వు ఏమో అన్న, ఏమో ఇట్స్ అన్ ఆపరేటివ్ వర్డ్. ఆయన అసలు కాదు, ఆ లెస్బియన్స్ మీద సినిమా తీయడం ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఏం చెప్పరా? దెయ్యాల మీద సినిమా తీసినప్పుడు మరి మీరేం అడగలేదే, ఏంటి దెయ్యాల మీద సినిమా తీస్తున్నారని? నేను అడిగాను కదా. ఏ అండర్ వరల్డ్ ఇంత గొప్ప సినిమా సత్య అంటున్నారే, ఒక అండర్ వరల్డ్ వాడిని హీరో చేసి సినిమా తీసినప్పుడు అడగలేదే? లెస్బియన్ మీద తీస్తే మీకు అతని ఇష్టం, అతనిదయ్యా, ఆయన సినిమాలు అయింది కాదు. నువ్వు కాదు, నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఆయన అంతా సపోర్ట్ చేసి ఆయన ఇష్టం అయ్యా అంటున్నావు. కాదు, మరి చూడద్దు, నేను చూడమన్నాడు ఆయన. లెస్బియన్ మీద సినిమా తీస్తే చూడొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేస్తావా అని అడిగారు డైరెక్షన్. నేను చేయలేను సార్, నాకు అంత అవగాహన లేదు, నాకు అంత ప్రతిభ లేదు లెస్బియనిజం తీయడానికి, నేను చేయలేను సార్ అడిగారా? అరే కాదు, ఈ డెఫినెట్ ఆయన ఒక సబ్జెక్ట్ అనుకున్నప్పుడు 20 సినిమాలు అనుకుంటారు, ఇది నువ్వు చేస్తావంటే నాకు లేదు సార్, ఐ కాంట్ డూ అని చెప్పా. అంటే ఇలా చెప్పలేదు, అదేలే ఎలా చెప్పావు? ఎలా చెప్పాను అనేది ఇప్పుడు నేను చెప్తే ఆయనకు అర్థమైపోతుంది. ఇంకోసారి నేను ఎలాంటివి చెప్తే పట్టేస్తాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే నేను ఏం చెప్తున్నానో తెలుసు ఆయనకి. మరి ఇంకేమి కాదు, ఇప్పుడు అది ఎవరి ఇష్టం మీద, వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నా. అంతేగాని రాము గారు మారిపోయి ఎందుకు చేయనన్నావు? కెన్ యూ సైట్ ద రీజన్? నాకు
నాకు ఐ టెల్ యూ ఐఎమ్ బేసికలీ అ మ్యాన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ నాకు అడ్రినలిన్ బ్లడ్ రష్ ఉండాలి. ఇట్ షుడ్ బి అన్ యాక్షన్ ఫిల్మ్ ఆర్ అ థ్రిల్లర్ తప్ప నేను మిగతా జానర్ నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఐఎమ్ నాట్ గుడ్. ఓకే, ఐఎమ్ నాట్ గుడ్. సో నేను కానప్పుడు నేను ఎందుకు చేయాలి, నాకు రానప్పుడు ఎందుకు చేయాలి? అలా 2-3 సినిమాలు చేసి చేతులు కాల్ చేసుకున్నా. సో నాకు వద్దు, నాకు చేత కాదు, ఆ హ్యూమర్ అది నాకు రాదు. హ్యూమర్ అంటే ఈ స్లాప్స్టిక్ కామెడీ చాలా ఇష్టం నాకు, కానీ తీయలేను నేను. మనకు రాదు, ఎందుకు వచ్చిన గొడవ. సో ఇది నాకు తెలియదు, ఈ జానర్ నేను హ్యాండిల్ చేయలేను, నాకు రాదు. హారర్ మై ఫేవరెట్. ఆ జానర్ ఎవరికి తెలుస్తుందంటావు అసలు? లెస్బియన్స్ సినిమా జానర్ అంటే నాకు చేత కాలేదు, నాకు రాలేదు. ఎవరికి తెలుస్తుంది అంటే మన నల్లకుంటలో వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన బాగా తెలుసు. అలాగే చిక్కడపల్లిలో మహేష్ ఉన్నాడు, సెకండ్రాబాద్లో సురేష్ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? మరి నీకెందుకయ్యా, ఎవడికి తెలుసు అంటే నీకెందుకయ్యా, మనకెందుకు అసలు? కాదు చక్రి, నువ్వు అలాంటివేంటి? ఇట్స్ ఎ బిగ్ డిబేట్ అసలు, అందరూ తిరిగిపోయింది రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు వినో, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చిన సినిమాలు తీసుకుంటాడు. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఇష్టం ఉంటే చూడండి. ఇప్పుడు నేను నీకు ఓపెన్గా చెప్తున్నా, అది నేను తీయలేను, నాకు ఇష్టం లేదు. సో అలానే తప్పు కాదు. ఇప్పుడు నాకు హారర్ చాలా ఇష్టం, నేను ధర్నా జరూరి అని హారర్ తీశాను. 2008 నుంచి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టోరియల్ కోర్స్లో నా సినిమా పెట్టారు. రందీప్ హుడా అని ఒక యాక్టర్ ఇంట్రడ్యూస్ చేసేదా అంటాను, అంటే రాముగారు, అఫ్కోర్స్ ఇట్స్ రాముగారు వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ అఫ్కోర్స్ ఐ డైరెక్టెడ్ అండ్ ఇన్ మై డైరెక్షన్ హీ గాట్ ఇంట్రడ్యూస్డ్. ఓకే ఓకే. సో ఇట్స్ మై ఫేవరెట్ జానరే. సో నేనేమంటున్నా అంటే రాముగారు ఇష్టం, దట్స్ హిస్ విష్. జిఎస్టీ ఉంది, నో, నేను అలాంటి సినిమాలు తీయలేను, నాకు రాదు, చేత కాదు. సో అది ఆయన ఇష్టం అంటున్నా. ఆయన ఇలాగే ఉన్నారు, అమ్మాయిల పాదాలు నాకాడా లేకపోతే వాళ్ళ వేళ్ళు నాకాడా నువ్వు అంటున్నావు. ఆయన ఇష్టం, ఆయన శివాపటి నుంచి అలాగే ఉన్నారు. దట్స్ హెమ్. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ బాహుబలి ఇవన్నీ ఇప్పుడు ఇటీవల వచ్చినవి, కరెక్ట్. బట్ హీ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు అన్హర్ల్ ది ఫ్లాగ్ ఆఫ్ తెలుగు ప్రైడ్, కరెక్ట్, ఇన్ బాలీవుడ్ కదా. కరెక్ట్. మనందరికీ కూడా అతని మీద ఒక రకమైన అప్పుడు కూడా తెలియని అడ్మిరేషను. నాగేంద్ర అప్పుడు కూడా నా ఉద్దేశంలో చాలా ఇంటెలిజెన్సు, నీ ఉద్దేశంలో పిచ్చి. ఆ పిచ్చే ఆయన తేయించింది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా ఉద్దేశంలో ఆ తెలివితేటలే హైదరాబాద్ నుంచి శివ తర్వాత మై క్యాన్వస్ ఇస్ బాంబే అని డిసైడ్ అయ్యి అక్కడ ధైర్యంగా వెళ్ళిపోయాడు. సో దట్ ఈస్ యూ కాల్ ఇట్ మ్యాడ్నెస్, క్రియేటివ్ మ్యాడ్నెస్. ఆయన ఇప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు దిగజారిపోవటం, అప్పుడు ఎదిగిపోవటం, రెండు ఇప్పుడు అదే కన్సిస్టెన్సీ, అదే. ఇప్పుడు అదే పాదాలు నాకేడా నువ్వు అడగద్దు, నాకు తెలీదు. అదే అప్పుడు ఇంక మరి అప్పుడే పాదాలు మనకు తెలియదు. అదే అంటున్నా నాగేంద్ర, నిన్నెవడు నాకద్దన్నాడే, ట్రై చేయి. నాకెందుకు మధ్యలో స్వామి చెప్పిన కూడా ఆయన పెద్ద కాదే పోని ఒక పాదం నాకు చూడ రుచి మరుగుతే రెండో కానీ అది కొంపలు ముంచేటట్టున్నావు నువ్వు. ఇప్పుడు ఇప్పుడు మీ గురువు కంటే ఏదైనా చెల్లుతుంది దేన్నైనా. ఇప్పుడు నీలాంటి శిష్యులు కూడా ఉన్నారు ఏంటి మా దాన్ని ఎస్ కరెక్ట్ అన్న. నేనేమంటున్నా అంటే జల్నే మే క్యా మజా పర్వానే జాంతే హై, అదే పురుకి తెలుసు, ఇందాకే చెప్పాను. నాకు చూడు కానీ నీకు ఒక విషయం చెప్తా, నీకు అనిపించట్లేదా ఏంటి డిస్టర్బెన్స్ అసలు ఆ యూట్యూబ్లోని ఆయన తాలూకు స్టేట్మెంట్లు అవన్నీ అనిపించట్లేదా? కాదు, శివ నుంచి అవే చెప్తున్నారు మాకు ఆయన అలాంటివే. ఇప్పుడు మేము కొత్తగా ఎక్కడ నేను మాట్లాడను. ఓ మై గాడ్, నేను కొత్తగా ఎక్కడ మాట్లాడను. సో నథింగ్ న్యూ విత్ హిమ్. నో హీఈస్ కన్సిస్టెంట్ అదనమాట. నేను ఇప్పుడు అంటే నేను మళ్ళీ డైగ్రెస్ అవ్వట్లేదు. అంత కిక్కు శివ అని ఇందాక చెప్పే కదా, మొన్న శివ ఐఎమ్ కమింగ్ టు దయా, అందుకని నిన్న గులాబీ అయితే ఎందుకు దయాలో అంటే అడ్రినలిన్ బ్లడ్ రష్ ఫీల్ అయ్యా. ఓకే ఇప్పుడు ప్రతి షూటింగ్ నేను హిట్ సినిమా అయితే నచ్చి ఫ్లాప్ సినిమా అయితే నచ్చలేదన్ను. నాకు దయ్యం అనే సినిమా చాలా ఇష్టం, ఫ్లాప్ అయింది కదా, ఐ డోంట్ కేర్ ఎ డామ్. అలాగే పెద్దవంశీ గారి డైరెక్షన్లో మన రెగ్యులర్గా అప్పుడు వచ్చేవాడు కూడా వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్. అవును, నాకు వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్ లేకపోతే సత్య లేదు. నా పర్ఫార్మెన్స్ వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్లో అందరూ అక్కడ చూసి అరిగి మన సత్యాన్ని వెతుక్కున్నాం, ఇతను ఎలా ఉంటాడని రాము గారు ఆల్రెడీ అనుకుంటున్న టైంలో వీళ్ళందరూ కూడా పుష్ చేశారు.
ఓకే. సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ. సో మరి అది ఫ్లాప్ అయింది కదా అంటే మరి ఆ ఫ్లాపే కదా నాకు సత్యాన్ని ఇచ్చింది. సో ఐ లవ్ మై సినిమా, ఎనీ ఫిల్మ్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, బట్ ఒక అడ్రినలిన్ బ్లడ్ రష్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేయొచ్చు, బట్ కొంతమంది చేస్తే నువ్వు కూడా ఎంటర్టైన్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. సో అలా చాలా తక్కువ అరుదుగా జరిగే పని అది మనందరికీ. చాలా అరుదుగా. ఓకే, ఇప్పుడు తను ఎన్నో ఇంటర్వ్యూస్ షూట్ చేయొచ్చు, ఎప్పుడైపోతుందా అని కొన్ని వెయిట్ చేయొచ్చు, ఇది ఇంకా అవ్వట్లేదని ఇంకా మంది ఏమన్నా వెయిట్ చేస్తున్నాడో తెలియదు ఎప్పుడవుతుందా అని, అది కూడా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఇతను నేను చూడలేకపోయినా ఇతను కూడా అదే అనుకుంటున్నాడని నా ఉద్దేశం. ఇందాక టీ తాగాడు, తర్వాత కాఫీ తాగాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. వాళ్ళు ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు వాళ్ళిద్దరు తాలూకు మూడు చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్ అవుతున్నారు, అస్సలు నోరు మూసుకుని కూర్చుని హ్యాపీగా వింటున్నారు ఇంటర్వ్యూ. అంటే నేనేం చెప్తున్నానంటే కమింగ్ బ్యాక్ టు దిస్, కానీ కొన్ని మనం చేస్తున్నప్పుడు అన్నిటికీ నాకు ఎప్పుడెప్పుడు వెళ్దామని ఉంటే ఇంకొంచెం సేపు ఉందామనేవి కొన్ని ఉంటాయి. అంటే మళ్ళీ నేను రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను అనకు. ఆల్ విమెన్ ఆర్ బ్యూటిఫుల్, బట్ ఓన్లీ ఫ్యూ యూ వుడ్ లైక్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆర్ టైం. అలా నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ దయ. ఓకే. ఐ హేట్ మెన్, ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఐ లైక్ పవన్. ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పావు. ఎస్. ఎందుకు అంటే క్లారిటీ ఆఫ్ థాట్ మిగతా వాళ్ళకు ఉందా లేదా అనే మాట్లాడట్లేదు, ఇతను క్లారిటీ ఆఫ్ థాట్. అండ్ ఎక్కడో నాకు ఒక ఇన్హెరెంట్గా అరే సమ్మన్ షుడ్ హ్యావ్ ట్యాప్డ్ దిస్ వన్, సమ్మన్ షుడ్ హ్యావ్ డన్ దిస్, సమ్మన్ షుడ్ హ్యావ్ అను ఉండదు, తెలీదు, ఇన్హెరెంట్గా ఏదో ఉంది అనుకుంటాం. దాన్ని గబుక్కుని ట్యాప్ చేసి హీ సర్ప్రైజెస్ మీ ఎవ్రీ డే. హీ సర్ప్రైజ్డ్ మీ, హీ స్టిల్ సర్ప్రైజెస్ మీ ఎవ్రీ డే. పవను నేను రోజుకి 10 సార్లు మాట్లాడుకుంటే సినిమా తప్ప వేరే మాట్లాడుకోవడం తెలియదు. దయాలో ఆ ఇమోషన్ అంటాడు, ఈ ఇమోషన్ అంటాడు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాడు, ఎఫెక్ట్స్ అంటాడు. నా దిస్ గివ్స్ మీ ఏ హై. సెకండ్, తన ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, నేను ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ 15 minutes నా ఫోటోషూట్ అయిపోయింది. సార్ నాకు మీరు కొంచెం ఐ వాంటెడ్ టు లుక్ లిటిల్ బ్రాడర్, నేను అందుకని సిలిండ్రికల్గా మిమ్మల్ని ఐ వాంట్ టు గివ్ ఎ సిలిండ్రికల్ లుక్, సో ఐ విల్ గివ్ ఎ లూజ్ షర్ట్ అండ్ ఎ లూజ్ ప్యాంట్ అండ్ ఐ వాంట్ టు లుక్ సిలిండ్రికల్. ఐ సెడ్ దట్స్ యువర్ విష్. సో హీ టుక్ ఎ లాంగ్ షాట్, 3 ఫోటోలు, మిడ్ రేంజ్, 3 క్లోజ్ షాట్, ఫినిష్, థ్యాంక్ యూ సో వెరీ మచ్, కెన్ గో అన్నాడు. క్లారిటీ ఆఫ్ థాట్. అంటే 5 గంటలు తీస్తే వాడు క్లారిటీ లేదని కాదు, అదే ఆఫ్ కోర్స్. మేబీ దే వుడ్ లైక్ టు సీ మోర్ ఆప్షన్స్. ఐఎమ్ అబ్సల్యూట్లీ నాట్ అగైన్స్ట్. బట్ ప్రెసిషన్ ఈస్ దేర్, ప్రిసైజ్ గా ఏం కావాలో. అంటే నాకు ఇవన్నీ నాకు గులాబీ శివాలకి కనెక్ట్ అవుతూ ఉంటారు. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్ దెన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అదే దెన్ షూట్కి వచ్చినప్పుడు ద వే హీ డస్ మ్యాజిక్ దేర్. అండ్ ఇప్పుడు డైలాగ్ చూసుకుంటాం కదా, ఈ డైలాగ్ ఇలా ఉంటుంది, ఇలా చెప్పాలని ఒక అనుభవంతో ఒక ఎక్స్పీరియన్స్తో అని అనుకుంటాం. అలా తప్ప అన్ని రకాలు ఉంటాయి. అండ్ హీ మేక్స్ యూ థింక్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ థాట్. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆలోచింపజేస్తాడు. నేను ఎక్కడ ఇందాకలు కూడా ప్రెస్ మీట్లో నేను ఎక్కడ సర్ప్రైజ్ అయినంటే, యూ హ్యావ్ వర్క్డ్ విత్ రేంజ్ 1 డైరెక్టర్స్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఇందాక నేను హీరోయిన్స్ అని చెప్పినట్టుగా డైరెక్టర్స్ గా మంచి ప్రైమ్ లో ఉన్నప్పుడు ఈవి గారు కానీ, మణిరత్నం కానీ, రాఘవేంద్ర గారు కానీ, వీళ్ళందరూ అలాంటి వాళ్ళతో పనిచేసిన ఒక వెటరన్ యాక్టర్. నువ్వు వెటరన్ యాక్టర్, అలాంటిది నువ్వు ఒక యంగ్ డైరెక్టర్ గురించి స్టేజ్ మీద అలా చెప్తే నాకు టేకెన్ అబ్యాక్. బట్ ఐఎమ్ రియలీ ఐ లవ్ అతనిలో ఉండే ఒక పాజిటివ్ థాట్ఫుల్ యాక్ట్ఫుల్ నోట్ ఆన్ సినిమా. ఓకే. ఎస్పెషలీ ఇప్పుడు దయ అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఇప్పుడు కథగా వింటే నేను అందుకే కథ కన్నా కథని తీసేవాడిని, కథని ముందుకు తీసుకెళ్లేవాడిని నమ్ముతా నేను. అదే ఇందాక ఎగ్జాంపుల్ కూడా సైజ్ చేశాను. చెప్పావు. సో ఇతను ఈ కథని నేను విని నేను చదివినప్పుడు నాకు ఒక అవగాహన వచ్చినప్పుడు నేను అనుకున్న దానికన్నా బెటర్గా తీయటం కాదు, అసలు నేను అనుకోంది తీసాడు. సో ఇప్పుడు నేను అనుకోని తీసాడు కదా అని అతను గొప్పవాడా అనే ఒక క్వశ్చన్ రావచ్చు. కాదు, నాకెందుకు గొప్పవాడంటే నాకు ఇలాగే గులాబీకి సత్యాకి జరిగింది, ఇలాగే శివాకి జరిగింది.
అదే అండ్ ఎండ్ రిజల్ట్ నాకు అక్కడ కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్. దట్ ఈస్ ద రీజన్. బట్ ఇప్పుడు నేను అసలు దీని గురించి ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇందాక పవన్ చెప్పాడు ఏమని, నేను ఈ సినిమాకి ఈ సిరీస్కి తనని నేను పెట్టుకోదలుచుకోలేదు, నేను వద్దనుకున్నాను అవును అని చెప్పాడు. నాతో కూడా చెప్పాడు అది. బట్ దీంట్లో ఒక గుళే బకా వళ్ళే కథ ఉంది. ఏమిటి అంటే మా కో డైరెక్టర్ సురేష్, పరుచూరి సురేష్ అని ఆయన కో డైరెక్టర్. సో తను నేను దీనికి ముందర నుంచి మంచి మిత్రులం. తను నేను ఈ మధ్యకాలంలో ఒక సినిమా చేసాం. ఇప్పుడు ఆ సినిమా పేరు అడక్కు నన్ను. సో ఆ సినిమా చేసినప్పుడు ఆ సినిమా జరుగుతుండగా తను ఈ సిరీస్ కమిట్ అవటం, అప్పుడు పవను ఎందుకు వచ్చిన గొడవమని మనం ఎందుకు వెళ్ళటం తెలిసి వీళ్ళ దగ్గరికి అనుకునే సమయంలో నా పేరు రెఫరెన్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా నా పేరు రెఫరెన్స్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా సురేష్, పర్చూర్ సురేష్. ఓకే ఓకే. ఎందుకు వచ్చిన గొడవ బ్రదర్, మనకు వద్దండి, వాళ్ళతో వెళ్తే తలనిప్పండి అని తను చెప్పిన మాటలన్నీ వాస్తవంగా చెప్తే ఇట్ వాజ్ సురేష్ హూ కన్విన్స్డ్ పవన్ ఒకసారి కలవండి, మీరు వెళ్ళి కలవండి తన్ని. కలిసిన తర్వాత ఇఫ్ యూ నాట్ కన్విన్స్ దెన్ మాట్లాడదాం అన్నాడు. ఓకే. సో ఎక్కడో సురేష్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టు హ్యాపెన్. సో ఐ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు సే థ్యాంక్స్ టు సురేష్. 100% చెప్పాలి, ఎందుకంటే అతనికే చెప్పాలి థ్యాంక్స్. ఎస్. ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో తన గురించి ఐ వాంటెడ్ టు టాక్. కాదు మొదలెట్టి ఆపేసా. ఎందుకు అంటే లేని అక్కడ మనిషి మా సురేష్ ఇలా చేశాడు అని చెప్తే అతను పక్కనుంటే చెప్తే అతను ఎవరు అనేది తెలుస్తుంది. చాలా అందము చందము ఉంటుంది. ఇప్పుడు ఎవరి గురించి అలా చెప్పేస్తే ఆడియన్స్కి బోర్ కొట్టే అవకాశం ఉంది, వచ్చిన ఆడియన్స్కి. అదే నువ్వు ఇందాక అన్నట్టుగా మా వర్షిణితో అన్నట్టుగా 20 minutes నేను అమ్మేశానని చెప్పావు చూడు, ఐ సోల్డ్ ఇట్ అవే అన్నావు. కరెక్ట్. సో అక్కడ ఇది ల్యాగ్ అవుతుంది డెఫినెట్గా. ఇప్పుడు అక్కడ సురేష్ టాపిక్ చెప్తే ఎందుకు లాగా అవుతుందంటే అతను లేడు అక్కడ, ఎవడి గురించో బోర్ కొట్టేస్తున్నావు అనుకుంటారు. ఎందుకంటే అది 10 మంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే 1-on-1 మాట్లాడుతున్నాం మనం. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏమవుతుంది, ఒక 50 మంది మధ్యలో చెప్తే ఉండుంటే బాగుండేది. కాబట్టి 500 మంది 500 మంది కూర్చుని తను చెప్తూ ఉంటే, సో యాక్చువల్లీ దగ్గర నుంచి ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ దెబ్బకి అతన్ని అసహించుకునే అవకాశం ఉంది, ఎందుకంటే రానందుకు లేనందుకు. కాబట్టి తను కూడా దోహదపడ్డాడు. ఎగ్జాక్ట్లీ. సో ఒక మంచి జరగడానికి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు పూనుకుంటారో తెలీదు. ట్రస్ట్ మీ, నువ్వు ఎంత ఊహించుకో దయా గురించి, నువ్వు ఎంత ఊహించుకో, ఇట్ విల్ స్టిల్ సర్ప్రైజ్ యూ. ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నా అంటే కథ తెలిసి, కథనం తెలిసి నేనే ప్రతిరోజు సర్ప్రైజ్ అయ్యేవాడిని. అక్కడ ఎప్పుడు తెలుస్తుంది అంటే నాగేంద్ర, ఒక మనిషి తాలూకు పరిమళం. ఎగ్జాక్ట్లీ. అరే నాకు తెలిసిన కదే, నేను చదివిన కదే, ఇచ్చారు కదా, చదివిన సీనే, ఇదేంటి ఇలా ఉంది అనే అంశాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో. అది నా క్యారెక్టర్ అవ్వచ్చు, రమ్య పిజ్జాలో హీరోయిన్ ఉంది కదా రమ్య అవ్వచ్చు, లేదా కమల్ కామరాజ్ అవ్వచ్చు, పృథ్వీ క్యారెక్టర్ అవ్వచ్చు, ఈషా అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు, ఎవ్రీ క్యారెక్టర్. జోష్ రవి అనేవాడు మాత్రం యుల్ బి సర్ప్రైజ్డ్ అట్ ద టెరిఫిక్ క్యారెక్టర్. ఓకే. ఇప్పుడు నువ్వు నార్మల్గా నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఇంప్రెస్ అయ్యి అంటే మనని మురిపించింది అంటారు చూసావా, అలా మురిపించడం అనేది కష్టం. అంటే ఎందుకంటే వ్యారీడ్ అంటే ఐమ్ సారీ నాపుతున్నాను. ఎంత చిన్న చిన్న న్యూయాన్సెస్ అంటే ఒక ఫ్రేమ్ పెడితే దాంట్లో మిస్టర్ కెమెరామెన్ నువ్వు విను, నీకే చెప్తున్నా విను. ఒక ఫ్రేమ్ పెట్టి మా డైరెక్టరు కెమెరామెన్ నాకు షూట్ చేస్తున్నా చూపిస్తూ ఉంటే నేను ఎంత మురిసిపోయానంటే ఆ ఫ్రేమ్ చూసి. ఎందుకు తెలుసా, మా డైరెక్టరు ఖచ్చితంగా అతనికి మనం ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఎక్కడో వైడ్ వెనకాల ఎక్కడో, ఓకే, ఇక్కడ విష్ణుప్రియ జోష్ రవికి జరుగుతున్న తాలూకు అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఇది సింబాలిజం. అక్కడ ఆ ఫ్రేమ్లో చచ్చినట్టు చూసి నువ్వు కనెక్ట్ అవుతావు. అది ఎలా
అంటే చూడాలి, అప్పుడు తెలుస్తుంది. అంటే ఆ ఫ్రేమ్ను కూడా వేస్ట్ చేసుకోకుండా దాంట్లో వీళ్ళ కథకి తాలూకు సంబంధించిన సింబాలిజం పెట్టాడు. అలా ప్రతి ఫ్రేమ్లో నీ ఎట్టా పెట్టాడో దుర్మార్గుడు తెలియదు. నేను ఒకటే చెప్పా, నీకు ఒక చిన్న దీనివల్ల నష్టం జరుగుతుంది పవన్. ఆ షార్ట్స్ అన్నీ ఉన్నాయి చూడు, బిగినింగ్లో చేపల దగ్గర ట్రైలర్లో ఆ పైన షాట్, అవన్నీ స్టాక్ షాట్స్ అనుకుంటారు. అది ఒరిజినల్గా అతను తీసాడు మ్యాంగ్లూర్లో. అంటే ఎవ్రీథింగ్ కన్వేస్ అ స్టోరీ. మాతో పాటు అట్మాస్ఫియర్ కూడా స్టోరీ కన్వే చేయించాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు శ్రవణ్ అనే అబ్బాయి ఎప్పుడు కలవలేదు, బట్ ఇట్స్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. యూ విల్ సీ ఇట్. నో ఎందుకు నేను వై ఆమ్ ఐ ట్రయింగ్ టు. బట్ వన్ థింగ్ ఇస్ షూర్, ఇందాక అతను కూడా చెప్పినట్టుగా ఈ మధ్య వెబ్ సిరీస్లు అంటే అసలు అతి దారుణం. బూతులు లేవు దీంట్లో. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు లేవు, చాలా రైబాల్డరీ అని మాట ఉంది ఇంగ్లీష్. అవునవును, యా ఎగ్జాక్ట్. రైబాల్డరీ, టాబూస్, చాలా అన్కన్వెన్షనల్, అన్ఆర్థడాక్స్ లాంగ్వేజ్ యూస్ చేసి, లాంగ్వేజ్ కాదు అసలు రిలేషన్స్. అవునవును. నేను ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ జనరేషను నిన్నగాక మొన్న ఆడిన చరిత్ర సృష్టించిన సినిమాలు బాహుబలి, RRR. మరి దాంట్లో బూతులేం లేవే. అదే అంటున్నా. అంటే యూతే కదా చూసింది, బూతులు ఉంటేనే చూస్తారంటాం. ఎంత అవివేకం. నేను ఒక సినిమా పేరు చెప్పను, నేనే చేశాను, దాంట్లో చాలా బూతులు పెట్టారు. అంటే నా క్యారెక్టర్ కాదు, బట్ ఆడలేదే. బూతులు ఉండటం వల్ల ఆడవు. అది ఏంటంటే నీ యొక్క మైండ్ స్టేట్ని తెలియచేస్తున్నది. నీకు కావాలి, నువ్వు మాట్లాడుతావు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నావు తప్ప ఆడియన్స్ చూస్తారు అనుకుంటే అవివేకం. అరే ఆడియన్స్ ఒక ఎక్సైట్మెంట్ కోసం, ఒక 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 ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు. దట్ ఎంటర్టైన్మెంట్ కెన్ బి ఎనీథింగ్. ఎనీథింగ్. ఇప్పుడు హ్యూమరే అవ్వక్కర్లేదు, ఎనీథింగ్ క్యాన్ బి ఎంటర్టైన్మెంట్. చట్టానికి కళ్ళు లేవు. నన్ను ఎంత ఎంటర్టైన్ చేసిందో సినిమా. దేవాంతకుడు నన్ను ఎంటర్టైన్ అంటే దాంట్లో నేను చిరంజీవి ఫ్యాన్ కనుక అది వేరే విషయం. చిరంజీవి ఫ్యాన్ అను నేనా? నీకు తెలీదా? ఓరి దుర్మార్గుడా. చిరంజీవి గారు ఈ కంప్యూటర్లు గూగుల్ రానప్పుడు నాకు ఫోన్ చేసి పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడిగేవారు. అది చాలా సగౌరవంగా చెప్పుకుంటున్నాను నేను. ఓకే, ఐఎమ్ ఎ బిగ్గెస్ట్ 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 ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. అప్పుడు చిరంజీవి గారిది నీది ఒక సినిమా రామ్ గోపాల్ వర్మ గారు చేద్దామని అనుకున్నారు. స్టార్ట్ అయింది, మనం మనందరం అక్కడ కలిసాం, వెళ్ళాము. కానీ అది ఏమైందంటే ఆ టైంలో రాము గారు చిరంజీవి గారితో చేయటం, ఆ సినిమా ఆగిపోవటం. ఏ సినిమా? వాళ్ళిద్దరు చేసే సినిమా. ఓకే. నా సినిమా ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారే అవటం. దాంతో అదే ఆగిపోవటంతో దీన్ని కూడా ఆపేశారు. అంతే, నో అదర్ రీజన్. చిచి నో అదర్ రీజన్. స్టిల్ ఐ హ్యావ్ హైయెస్ట్ ఆఫ్ రిగార్డ్స్ ఫర్ బోత్ దత్ గారు అండ్ అరవింద్ గారు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్స్ ఉన్నాడు ఆయన అల్లు అరవింద్ గారు. అయ్యే బాబాయ్, టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును. సో ఐఎమ్ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఆయన అంటే పిచ్చి ఓకే టిల్ డేట్. సో నువ్వు ఇందాక దేవాంతకుడి సినిమాలో డైలాగు పాట కూడా నువ్వు ఇందాక కరెక్ట్. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం సంబరం అంట అంట. అన్నది. నువ్వు ఆ సినిమాలో పాట చెప్పే దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చెప్పగలవా? ఇఫ్ ఐ రిమెంబర్ చక్రవర్తి. కాదు, జేవి రాఘవ్ గారు. ఓకే. ఆ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు ఐడియా ఉందా నీకు? నాకు సారీ, నేను అసలు టు బి వెరీ ఆనెస్ట్, విజయ్ చిరంజీవి గారుకి ఆయన కోపం వస్తుందేమో నేను దేవాంతకుడు చూడలేదు అసలు, టు బి వెరీ ఆనెస్ట్ విత్. ఎందుకంటే డైరెక్టర్ ఎవరు తెలుసా? అసలు నువ్వు ఇంకా అడగద్దు దాని గురించి. నేను చక్రవర్తి దగ్గరే ఫెయిల్ అయినప్పుడు నేను ఇంకెక్కడైనా ఫెయిల్ అయిపోతాను. ఎందుకంటే కాబట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే అంత పెద్ద ఫ్యాన్ నేను. ఓకే. అంటే ఇప్పుడు నాతో నాగబాబు గారు ఒకసారి అడిగారు, ఏమంటే మీరు చిరంజీవి గారు ఫ్యాన్ అంటారు, బట్ చిరంజీవి మా అన్నయ్య సినిమాలో అతను చేశాడు, ఇతను ఎర్ర చొక్కా వేసుకున్నాడు, అతను పచ్చ చొక్కా వేసుకున్నాడు అని చెప్తారు, మరి నిజంగా మీరు సినిమా ఫ్యానా చిరంజీవి గారి ఫ్యానా అన్నాడు. నేను సినిమా ఫ్యాన్ పక్కకెడితే చిరంజీవి గారి సినిమాలో ప్రతి ఒక్కళ్ళని చూస్తా, మిగతా అసలు కమల్ హాసన్ సినిమాకి వెళ్తే కమల్ హాసన్నే చూస్తా, అది తేడా అని చెప్పా. ఎందుకంటే చిరంజీవి నాగబాబు గారికి అది నువ్వు అడగచ్చుగా ఇప్పుడు. నెక్స్ట్ ఏదో అర్థం కాకుండా చెప్తావు, లేదు గ్యాప్ దాచుకుంటావు అక్కడెక్కడో. నాకు ఇందాక నుంచి అర్థమవుతున్న విషయం ఏంటంటే, నీకు అర్థమైందా ఏది నేను గ్యాప్ దాచుకుని చేస్తున్నా అనే విషయం? ఇంత తక్కువ సమయంలో నీకే అర్థమైనప్పుడు, అంత తక్కువ సమయంలో అంత పెద్ద విషయం చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదని నువ్వు అనుకోవటం, నాకు అర్థం కాకపోవడం.
థ్యాంక్ యూ. చెప్పు, చిరంజీవి గారి గురించి బాగుంది నువ్వు సో చెప్తున్నా. నాకు అంత ఇష్టం ఆయన అంటే, చాలా చాలా ఇష్టం. బట్ దేర్ వాజ్ నెవర్ ఎన్ అకేషన్, దేర్ వాజ్ నెవర్ ఎన్ ఇన్స్టెన్స్ వేర్ యూ కుడ్ షేర్. లేదు, అన్నయ్య సినిమా ఫస్ట్ నన్నే అడిగారు, నన్ను చేయమని అడిగారు తమ్ముడుగా. నన్ను శ్రీకాంత్ని అడిగారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే, ఒరే శ్రీకాంత్ నన్ను క్షమించరా, ఇవాళ నిజం చెప్పాల్సి వస్తుందిరా నాగేందర్ తోటి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించరా. వాళ్ళు అడిగినప్పుడు ఫస్ట్ బాగా క్లోజ్, తను చిరంజీవి గారి ఇంట్లోనే ఉంటుండేవాడు. వాడిని అడిగేప్పటికి ఎగిరికి అంతేసి చేస్తా సరే అన్నాడు వాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెయ్యను, కదేంటి దీంట్లో, అదేంటి నేను ఎందుకు చేయాలి, అలా ఎందుకు ఉంటుంది, ఇవన్నీ మాట్లాడతాను కదా అని ఎక్స్పెక్ట్ చేశారు. అసలు ఇంకా ఫినిష్ కాకుండానే నేను చేస్తానన్నాను. అన్న తర్వాత రెమ్యునరేషన్ ఏంటన్నా, నేను డబ్బులు మాట్లాడిన, అసలు గిరి మాట్లాడతాడు. ఫస్ట్ టైం రెమ్యునరేషన్ ఏంటన్నా, ఎందుకన్నారు, నేను ఐ వాంట్ బిగ్ రెమ్యునరేషన్. ఎందుకు అంటే ఆ రెమ్యునరేషన్ మొత్తం నేను చిరంజీవి గారి ట్రస్ట్కి దానం చేస్తాను, నాకొద్దు, కానీ ఐ వాంట్ హై రెమ్యునరేషన్. ఎందుకంటే చిరంజీవి గారిని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. చిరంజీవి గారి సినిమా మనందరం ఫ్రెండ్స్ కదా అని మీరు తక్కువ ఇస్తే నేను అది ఆయన చారిటబుల్ ట్రస్ట్కి ఇలా నవ్వుతూ సరదాగా మాట్లాడి మళ్ళీ మీకే ఇచ్చేస్తానండి, నాకు వద్దండి డబ్బు అని నవ్వుతూ మాట్లాడితే, అప్పుడు నాకు శ్రీకాంత్ గారు ఫోన్ చేశాడు. ఈరా నువ్వు చేయనంటావు, ధైర్యంగా చేస్తానని చెప్పాను రా. అదేంట్రా అన్న, సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాను కదరా ఇప్పుడే, ఇది కరెక్ట్ కాదేమోరా అన్నాడు. అరే శ్రీకాంత్ అని క్షమించరా, నిజం చెప్పేసాను వాడు. సో అప్పుడు నేను చేయనని చెప్పాను. మళ్ళీ నేను చేయనని చెప్పలేదు. ఆ టైంకి సంహౌ సంథింగ్ అనుకున్న దానికి ఒక 3-4 months అటు ఇటు అయిపోవటం, అప్పుడు నేను బాంబే వెళ్ళిపోవటం, అలాంటివి జరిగాయి. ఓకే. లేకపోతే ఆయనతో వై విల్ ఐ నాట్ షేర్ స్క్రీన్ స్పేస్ విత్ హెమ్. చిరంజీవి అయితను ఆయన అసలు మీ అందరికీ తెలీదు, చాలామందికి తెలీదు, ఈ దుర్మార్గుడు చిరంజీవి గారికి చాలా 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 ఆప్తమిత్రుడు. ఆప్తమిత్రుడు అని కాదు, లవ్ హిమ్ సో మచ్. అది ఓకే. ఇక్కడ ఏంటంటే విషయం, ఆయన ఆల్సో లవ్స్ హిమ్ సో మచ్. అది మాకు తెలుసులేవా చెప్పు. కాదు, ఇప్పుడు దేర్ ఇస్ ఎనీ అదర్, అంటే రాబోయే రోజుల్లో, అంటే నేను అదే చెప్తున్నా కదా, నేను ఇప్పుడు హిందీలో ఐ జస్ట్ ఫినిష్ 2 web series, తమిళ్లో 3 తమిళ సినిమాలు చేస్తున్నాను. అది వన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మళ్ళీ వచ్చిన కూడా ఏంటంటే ఏది చెప్పకూడదు, ఇప్పుడు అన్నీ ఎన్డీఎల్ కదా, నాన్ డిస్క్లోజర్. బట్ ఒకటి చెప్పేస్తాను తమ్మి, ఓకే అంటే వాడికి చెప్పాను, ఏం అనుకోద్దని. అరుల్నిధి మన కరుణానిధి గారు మనవుడు ఉన్నాడు కదా, డిమాంటీ కాలనీ, అతను నేను వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ నౌ. సో బ్లడీ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ హిమ్ మ్యాన్, అమేజింగ్ ఫిల్మ్. అండ్ దెన్ ఐమ్ డూయింగ్ అనదర్ ఫిల్మ్, దానికి పేరు ఇట్స్ కాల్డ్ తిల్లానా. ఇట్స్ ఆల్సో తమిళ్ ఫిల్మ్. తిల్లానా. ఇట్స్ ఆల్సో వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఓకే. ఇట్స్ సంథింగ్ ఎల్స్ మ్యాన్. అండ్ కన్నడలో గాంధీగిరి అని there's one film which is happening. It's happening from a little longer time, but that's also a very 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 interesting film. Okay. And Tamil there's another film which is ready for release called Pattarai. So ఆ విషయం పక్కకి పెడితే తెలుగులో మాత్రం ఐఎమ్ డెస్పరేట్లీ, ప్లీజ్ నోట్ ది వర్డ్ what I've used, desperately waiting for the release of Daya. Okay. ఎందుకంటే this is not my hunch, this is my belief. Okay, when it is slated for release? 4th August. Okay. Hotstar, Disney Hotstar లో it's going to be aired, premiered. నేను ఇందాక స్టేజ్ మీద నిన్ను అదే అడిగాను, అంటే నువ్వు ఇంత ఈగర్గా సోల్ఫుల్గా దాని గురించి వెయిట్ చేస్తున్నావు ఫర్ ఇట్స్ రిలీజ్. కరెక్ట్. వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? What is it I'm expecting? In one simple sentence I finish. Yes. I am expecting Daya to reach to the maximum level because potential of every actor has been portrayed in the right way. అప్పుడే ఆనందపడతాం. ఇప్పుడు నా ఒక్క పొటెన్షియల్ ఇది అని ప్రతి యాక్టర్ అనుకుంటాడు. దీంట్లో ప్రతి యాక్టర్ పొటెన్షియల్ హ్యాస్ బీన్ క్యారీడ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. ఫర్ మీ ఇట్ గేవ్ మీ హై ఎవ్రీ డే హై రావడం అనేది అంత జోక్ కాదు. నాకు సత్యాకు వచ్చేది, గులాబీకి వచ్చేది, సత్యాకు వచ్చేది, విచిత్రంగా ఎగిరిపోవడంకి వచ్చేది.
మా రాఘు డార్లింగ్తో ఉన్న ప్రతిరోజు ప్రతి క్షణం వచ్చేది బాంబే పీరియడ్కి. ముంబై పీరియడ్ నాకంటే తనకి ఎంత గుర్తుందో నాకు తెలీదు. బాంబే పీరియడ్ మేము సాంఘీ టెంపుల్లోనే అక్కడ షూటింగ్ చేస్తున్నాం. నాగేంద్ర వచ్చాడు. నాగేంద్ర వాజ్ ద ఫస్ట్ గై టు హ్యావ్ గాట్ షాక్డ్. నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, నీకు ఏమైనా బుద్ధి ఉంది అసలు, ఏంటి నువ్వు అలా పిలుస్తున్నావు, రాఘవేంద్రరావు గారిని రాఘు అంటావేంటి అన్నాడు. ఏమయ్యా, ఆయనకు లేని ప్రాబ్లం నీకేంటి, ఇప్పుడు వెళ్ళి ఆ విషయం ఆయనకు చెప్పకు, ఇప్పుడు ఆయన ఫీల్ అవుతాడు, తర్వాత నేను ఫీల్ అవుతాను, నేను ఫీల్ అయ్యాను, నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పారు. తను అఫెండ్ అయ్యాడు, విచ్ ఐ లవ్డ్ ఇట్. ఆబ్వియస్లీ మీ కాలింగ్ హేమ్ రాఘు. ఐ టెల్ యూ వన్ థింగ్, ఆ డిఫరెన్స్ ఇక్కడ కూడా ఉంది. ఎలా అంటే ఇప్పుడు మేము మెడ్రాస్ నుంచి వచ్చిన బ్యాచ్, కరెక్ట్, యూజ్ టు రెస్పెక్ట్. వాళ్ళందరూ డెమిగాడ్స్లా కనిపించేవారు మాకు. ఒక రాఘవేంద్ర గారు, ఒక దాసనారాయణ గారు, ప్రొడ్యూసర్స్గా తీసుకుంటే అరవింద్ గారు, దత్ గారు, కేఎస్ రామారావు గారు, దేవర్ ప్రసాద్ గారు, అసలు అందరూ వాళ్ళు ఎలాగుండేవారు అంటే గార్జియస్గా కనిపించేవారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వెన్ ది మీడియా హ్యాస్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్ వైడ్ ఓపెన్ అండ్ ఇన్ ఎ డిజార్డర్లీ వే ఆల్సో, టు బి వెరీ ప్రిసైజ్ అండ్ ఆనెస్ట్. ఇక్కడ వచ్చాక ఆ సటిలిటీస్ అన్నీ పోయి ఎవరి గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా ఒక ఇది లేకుండా, అప్పుడు నువ్వు రాఘుబాయ్ అంటేనే నాకు అంటే ఇక్కడ షాక్ కొట్టినట్టే. చెప్తాను నీకు, ఇక్కడ చిన్న మార్గుడు వీడు అసలు కాదు, నీకు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. ఒక 8 ఏళ్ల కిందో 10 ఏళ్ల కిందో నువ్వు ఇప్పుడు పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. ఇది దాదాపు 8-10 ఏళ్ల కింద. ఇలా కాలు మీద కాలేసి కూర్చున్నా. కాలు మీద కాలేసి కూర్చుంటే ఇలా ఇలా పెట్టి కూర్చుని ఇలా మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడుతా ఉంటే నువ్వు పనిచేసి మానేసి వచ్చిన ఛానల్కి సంబంధించిన ఒక వ్యక్తి నన్ను ఏమంటే ఇది 8-10 years అయి ఉంటుంది, 8 to 10 years. ఏం రంగా 10 ఏళ్ళు అయి ఉంటుంది, 8 ఏళ్ళైనా అయి ఉంటుంది. నువ్వు మొన్ననే పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో దాంట్లో ఒక వ్యక్తి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఇలా నా మీద కాలు వేసుకొని అడుగుతూ ఉంటే, చక్రవర్తి గారు అలా కాలు మీద కాలు వేసుకొని మాట్లాడటం మర్యాద కాదు అన్నారు ఆయన. నేను అప్పుడు ఏం చెప్పానంటే, ఎవరికి, నువ్వు రీసెంట్గా పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో పనిచేసిన వ్యక్తికి క్లారిటీ ఉండాలి లైఫ్లో. నేనేం చెప్పానంటే, ఏమండి, కాలు నాది, తొడ నాది, నా తొడ మీద నా కాలు పెట్టుకుంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వనట్టు ఎలా అవుతుంది? ఇది ఉంది, నువ్వు వెళ్ళి ఛానల్లో చూస్తే. ఏ ఛానల్? నువ్వు రీసెంట్గా పనిచేసి మానేసి వచ్చిన ఛానల్లో నువ్వు వెళ్ళి చూస్తే. ఆయనకి ఏం చెప్పానంటే, ఇప్పుడు మీ తొడ మీద నా కాలు పెడితే అది అవమర్యాద, నా తొడ మీద నా కాలు పెట్టుకుంటే ఎలా అవమర్యాద అవుద్ది? నాకు చెప్పవా నాగేంద్ర? ఎడ్యుకేట్ మీ. అలాగే జేడీ చక్రవర్తి చాలా పెద్ద పేరుగా ఉంది, నేను చక్రి అని పిలిస్తే నీకు ఏమన్నా అభ్యంతరమా అన్నారు రాఘవేంద్రరావు గారు. కె రాఘవేంద్రరావు గారు అని పెద్ద పేరు ఉంది, రాఘు అని పిలిస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా అన్నా. నాకేం అభ్యంతరం లేదు, మా నాన్న అలా పిలిచేవారు, తర్వాత నువ్వు పిలుస్తున్నావు, నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు ఆయనకి లేని డెప్పి మిగతా వాళ్ళకి ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఆయన అంటే సీఆర్ అండ్ యంగ్స్టర్, లవ్లీ బాయ్, ఆయన ఒక సీనియర్ డైరెక్టర్. నువ్వు అంత చనువు తీసుకుని ఆయన అందరినీ ఎంజాయ్ చేశారు. ఆయన ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మా క్రిష్ డార్లింగ్, ఐ కాల్ హిమ్ కృష్ణారెడ్డి గారిని, హీ లవ్స్ ఇట్. నువ్వు హిందీకి వెళ్ళిపోవడమే బెటర్ అయింది తెలుసా అసలు, కొంతవరకు తెలుగు ఇండస్ట్రీకి. ఎందుకు అదే ఇక్కడ అందరినీ మార్చేసి నువ్వు అసలు కాదు. ఇప్పుడు నీకు ఇంకొక రహస్యం చెప్తా. కృష్ణారెడ్డి గారిని క్రిష్ అని, రాఘవేంద్ర గారిని రాగ్ అని, ఈవి సత్యనారాయణ గారిని సత్యం కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు సత్యానికి ఇంకో దానికి ముందర ప్రిఫిక్స్ ఉండేది, ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే తను ఉండగా చెప్తే బాగుండేది. ఇప్పుడు నేను చెప్పకూడదు కదా ప్రిఫిక్స్. ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన నటుడు ఒక నటుడు ఉన్నాడు, సుధాకర్ గారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయన యముడికి మొగుడు టైంలో నేను అచ్చ తెలుగులో చెప్పాలంటే పాలక్ బచ్చాగాడు, పిల్ల వేధవని. ఆయన సినిమాలు చూసి మేము 1/2 సినిమా చేస్తున్నప్పుడు సుధాకర్ గారు, బాబుమోహను ఒక ట్రాక్ ఉంటుంది 1/2లో, నేను శ్రీకాంత్ గారు సుధాకర్ గారిని పిచ్చ కొట్టున్నావు అని ఆయన చేసిన ఆ కామెడీ చూసి దూరం నుంచి నమస్కారం సార్ అనేవాళ్ళం. జాగ్రత్తగా విను. ఎస్ వింటున్నావు? ఎస్. ఓకే.
లేకపోతే ఇందాక నువ్వు మానేసి వచ్చేసిన పాత ఛానల్ లాగా వింటలేదు కదా అయితే క్లారిటీ. ఆయనకి నమస్కారం పెట్టడానికి మేమిద్దరం వెళ్ళి పెట్టేసి వచ్చేవాళ్ళం. ఎవరికి? మా సుధాకర్ గారికి. ఓ షిట్, ఇది కట్ చేయకండి, చేయమని అడుగుతున్నానేమో, ఆయన తలుపుతున్నాడు ఏ కెమెరా. ఎవరు ఎవరు ఎవరి గురించి చెప్పాను నేను ఇప్పుడు? సుధాకర్. మా సుధాకర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మేము నమస్కారం పెట్టడానికి వెళ్ళొచ్చేవాళ్ళం. ఇప్పుడు నేను వాడు ఏరెవరే ఫ్రెండ్స్. ఇప్పుడు సుధాకర్కి లేని ప్రాబ్లము ప్రపంచానికి ఏంటంటున్నా నేను. కరెక్టే. ఇప్పుడు వాడు ఒరే చక్రి ఎక్కడరా అంటాడు, నువ్వు ఎక్కడరా అని. వాడు నేను డెఫినెట్గా మంత్లీ ఒకసారి అయినా మాట్లాడుకుంటాం. ఓకే. బట్ చూసే వాళ్ళకి ఇమాజిన్ చేయి, ఈ అమ్మ అతను సినిమాల్లోకి వచ్చేప్పటికి ఈడు పాలక్ బచ్చాగాడు, వాడిని ఏరా అంటే, అరే సుధాకర్ లేని ప్రాబ్లం ఏంటన్నా. అది మీ ఇండివిజువల్ కెమిస్ట్రీ అండ్ ఇండివిజువల్ బాండ్ అవి ఇప్పుడు స్వీట్ హార్ట్ మ్యాన్. నేను చెప్తున్నా కదా, వాడు స్వీట్ హార్ట్. నాకున్న అతి తక్కువ మంచి ఫ్రెండ్స్లో సుధాకర్ గడు ఒకడు. ఓకే. వాడు నాకన్నా చిన్నపిల్లలా ఫీల్ అవుతాడు, నేను అలాగే ఫీల్ అవుతాను వాడిని చూస్తే. అదే ఐ ఫీల్ హిమ్ దట్స్ ఈజ్ వెరీ యంగ్ ఎట్ ఏజ్, ఎట్ హార్ట్. ఐమ్ సారీ. ఎనీవేస్, సో నేనేమంటున్నా అంటే, గౌరవం అనేది పేరుకి గారు, ముందర గారు, వెనకాల గారు, మధ్యలో గారు పెడితే రాదు. అదే నీకు అతని మీద ఉంటే తెలిసిపోద్ది. అదే అంతే తప్ప ఇప్పుడు డైరెక్టర్ గారు అంటారు, ఓరని అమ్మ బరిషికి ఎవరా గౌరవం, అది అమ్మ పదం. అది చైర్ గారు, నాకు మైక్ గారిని పెట్టండి అన్నట్టు ఉంటుంది. డైరెక్టర్ గారు, హీరో గారు, అది కెమెరామెన్ గారు. ఇప్పుడు అది కొన్నాళ్ళుగా ఇండస్ట్రీలోని అది నానుడిగా మీ డైరెక్టరే తీసాడు మరి బాబు కల్చర్ మీద కూడాను. అవును, బాబు బాబు బాబు. కరెక్ట్. మరి ఆ బాబు శోభన్ బాబు గారితో ప్రారంభమైంది. అంతకుముందు బాబులు లేరు ఇండస్ట్రీలో. ఓకే. శోభన్ బాబు గారికి ముందు బాబులు లేరు. రాజ్బాబుని బాబుని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీ. పిలవలేదు. అతను హీరో కాదు కదా మీరు పిలవలేదు. అది హీరోని కదా బాబు అన్నారు. బాబునేమో మీరు రాజ్ అని, శోభన్ బాబు గారినేమో బాబుని. కార్చక్రి ఖండిస్తున్నా నేను. కాదు, సోహన్ బాబు గారు ముందంటే ఏంటి, రాజ్బాబు వాళ్ళందరూ కాంటెంపరీస్. పోనీ అప్పుడు ముందు కాకపోతే పక్కనైనా ఈయన బాబుని ఎందుకు అనలేదు? రాజ్బాబుని పిలిచేవారు, ఈయన బాబు అనేవారు. ఎందుకు అనలేదు బాబు అని? ఎందుకు అంటే ఆయన హీరో కాదు, కమెడియన్, ఈయన బాబుని. పోనీ ఏదో ఒక డిస్టింక్షన్ అనుకో. నేను ఏదో ఒకటిగానే ఫర్ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాను. నో ఇష్యూస్, ఫర్ ఫన్. నో, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే అతను హీరో అండ్ ఆయన కూడా ఆ లెవెల్ మెయింటైన్ చేసేవాడు. అతని పేరే శోభన్ బాబు. ఆయన బాబు అంటలేదు, ఆయన పేరు శోభన్ బాబు. ఆయన పేరు శోభన్ బాబు ఏం కాదు. శోభనా కాదు, శోభనాద్రీశ్వరరావు. ఆయన పేరు అడిగితే నా పేరు శోభన్ బాబు అని చెప్పుకున్నారు. ఆయనకి ఎవరో పేరు మార్చారు, స్క్రీన్ నేమ్ శోభన్ బాబు అని. అలాగే మోహన్ బాబు, ఆయన పేరులో ఉంది. నాకు బాబు మోహన్ చెప్పాడు ఒకసారి, బాబు మోహన్ నీ పేరు ఎట్టెట్ట ఉందయ్యా నీ పేరు అన్న. అసలు పేరు మోహన్ బాబు చక్రి అది. సో స్కూల్లో ఇద్దరు మోహన్ బాబులు ఉంటే, అరే కన్ఫ్యూజన్గా ఉందిరా నీ పేరు ఇవాళ నుంచి బాబు మోహన్ రా అని టీచర్ మార్చట. అదే ఏవో మార్పులు అనుకో. సో బాబు కల్చర్ లేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము తీసుండొచ్చు, సినిమా వేరు నిజ జీవితం వేరు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పెద్ద బాబు చిన్న బాబు. అదే అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో నన్ను మా వంశీగాడు వర్మబాబు అనేవాడు. ఎందుకురా అంటే, మరి వర్మ క్రియేషన్స్ నీ మీదే సినిమాలు తీస్తున్నాం కదరా, నువ్వే మాకు బాబు అనేవాడు, వర్మబాబు. సో ఐ టెల్ యూ దిస్, గిల్చర్ కాదు ఏంటి చెప్పనా. కాదు, వీటన్నిటిని మించి నాకు చాలా ఎప్పుడు క్యూరియస్ డౌట్ ఏంటంటే, ఎవరితో అఫేర్? మీ మదర్. నాకు ఎవరితో అఫేర్ ఉందనా? అదేం లేదులే, నువ్వన్నీ సోది కానీ నాకు తెలిసి నీకే అఫేర్స్ లేవు, ఎవరితో ఏం లేవు. కానీ యూఆర్ సింపుల్ పర్సన్. కాదు, నువ్వు ఒక కోవిల్ శాంతి గారు లాంటి ఒక మహా సంగీత విద్వాంసరాలు గారి అబ్బాయి అయ్యండి, అసలు నువ్వు సంగీతం అనే వాసన ఏదైనా ఉందా నీ దగ్గర అసలు? ఇప్పుడు పండిత పుత్ర పరమసుంట అనేది నాకు ఖచ్చితంగా వర్తిస్తుంది. వర్తటం అనే దాంట్లోనే చక్రవర్తి అంటే వర్తిస్తుంది అని అప్పుడే మా మదర్ గ్రహించి గమనించి నా పేరు అలా పెట్టారు. సో నేను వక్రించట్లేదు, వర్తిస్తుంది. సెకండ్, నేను ప్రతి ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మా అమ్మ వన్ ఆఫ్ ది హైలీ క్వాలిఫైడ్ విమెన్ ఇన్ ఇండియా. షీస్ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డబుల్ డాక్టరేట్, డన్ హర్ డీలిట్ ఫ్రమ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అవన్నీ పక్కకెడితే మై మదర్ ఈజ్ మ్యూజిక్లో ఎక్స్పోనెంట్. ఆవిడ షీజ్ అ కర్ణాటిక్ మ్యూజిక్ ప్రొఫెసరు. నేను దాని గురించి మాట్లాడుతాను. ఇవన్నీ అయిన తర్వాత వినికిడి జ్ఞానం తప్ప ఇంట్లో ఉంటే నేర్చుకోం.
ఇందాకే చెప్పాను నీకు నేను బిగినింగ్లోనే Familiarity ఫెమిలియారిటీ breeds బ్రీడ్స్ కంటెంప్ట్. సో పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదులాగా నేను నేర్చుకోలేదు. నేర్చుకుని ఉంటే బహుశా నేను హోమం అనే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నేర్చుకుని ఉంటే ఆ భయం తెలిసేది. అంటే నీకు రాదని తెలిసి ఉండేది నేర్చు. ఇప్పుడు నాకేంటి నాకు వచ్చు వెనికిడి జ్ఞానంతో అని, కోవెల శాంతి గారి అబ్బాయి అని వెనికిడి జ్ఞానంతో అని నేను హోమన్ సినిమాలో మ్యూజిక్ చేసి పడదొబ్బాను. తర్వాత సత్య సినిమాలో గౌలిమార్ బేజేమి, అది యాక్చువల్లీ ఒరిజినల్ ట్యూన్ కంపోజ్డ్ బై విశాల్ భరద్వాజ్. దాన్ని మార్చి వక్రించి నాకు నచ్చినట్టు, నాకు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నువ్వు వింటున్న పాట నేను వక్రించి చేసిందే. పాడు. అది పెద్ద చెప్పా, నేను మ్యూజిక్ డైరెక్టర్ని అని నిన్ను నమ్మించాను. ఇక్కడి వరకు నేను సింగర్నని కూడా నమ్మించాను. మా చేత పాటలు కూడా పాడిచ్చారు రాము గారు. మరి ఇంకేమి రాము గారు నీ చేత చేయించని పని లేదు. అదే అంటున్నాను, నా మీద అదే అంటున్నా, ఆయన నా మీద అన్ని రిస్కులు తీసుకున్నారు, నన్ను సింగర్ని చేశారు. ఎస్, నేను ఏది పైగా విచిత్రం ఏంటి చెప్పనా నీకు, ఫస్ట్ పాట బాలుగారు నేను పాడుతున్నాం. భయపడిపోయాడు నాతో పాడడానికి. బాలుగారు వణికిపోయాడు, నన్ను మ్యాచ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన అద్భుతంగా పాడుతున్నాడు, మనమేమో అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాం. ఆయన వణికిపోయాడు. మీకు ఇంకో తెలియని విషయం, నాగేంద్ర మ్యూజిక్ నేర్చుకున్నాడు, చాలా మంచి మ్యూజిషియను, తను చాలా పాటలు కూడా పాడాడు, అది మీ అందరికీ తెలియదు. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్. అండ్ బాలు గారికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ సింగర్స్ ఈ దుర్మార్గుడు. బాలు గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా రే రారా రే నాగేంద్ర ఈ పాట పాడరా అని పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి బాలు గారిని వణికించిన క్షణాలు ఉన్నాయి. నేను బాలు గారికి చెప్పాను ఒకసారి, మీరు పెద్ద గొప్ప సింగర్ అనుకుంటున్నారు, మీకు బాగా ఒళ్ళు కొవ్వు కదా అని. దమ్ముంటే నాతో పాటు కాదు, నేను చెప్పాను, మీ ఇద్దరం కలిసి వైఫ్ ఆఫ్ వరప్రసాద్ చేసినప్పుడు ఆయన పాటలు నేను ఆయన పాడి వినిపించేవాడిని. ఆయన తర్వాత అడిగేవాడు, ఇదే సినిమాల పాట చెప్తే నేను మళ్ళీ పాడుకుంటానండి సరిగ్గా అని. అది వేరే విషయం. ఆయనకి చెప్పాను, మీరు గొప్ప అనుకుంటున్నారు, నేను మీకు ఇచ్చిన లైఫ్ ఇది, నేను ఇచ్చాను లైఫ్ ఆయనకి. చాలాసార్లు చెప్పాను ఆయనకి, నేను మనీలో పాడకపోతే ఆయన గొప్ప సింగర్ అని ఎట్ట తెలిసేది మీకు? ఒక్కసారి ఆలోచించు, పక్కన చెడు ఉంటేనే మంచి తెలుస్తుంది. అదే అదే ఆయనకి చెప్పా. సో ఆయనతో కలిసి పాడేశా. దాంట్లో పాట చాలా పెద్ద హిట్ అయింది, లేచింది లేడికి పరుగు కూర్చుంటారు. అది అయిపోయిందా? అక్కడితో కుదరలేదని నాగురు, నాకు మంచి ఫ్రెండ్ నాగురు, కూర్చుని నాగురు నా మాట విను. పాపం నిజంగా నాగురు కూడా ఆ రోజు తనకి రికార్డింగ్ నా కోసం మానేసి కూర్చున్నాడు. నీకు నాతో పాడే అవకాశం ఇస్తానని చెప్పా. సరే సరే ఏదో నా అదృష్టం, అది సరదాకి ఫ్రెండ్లీగా నేను నాగురు కలిసి దాంట్లో ఇంకో పాట పాడేశాం. ఓకే, అది రాము గారు గొప్ప పాట అనుకుంటూ ఉంటాడు, జామురా తీరి, అది నేను పాడాను. ఇది క్షణక్షణంలో కాదు, మనీలో. అవును, ప్యారడీ సాంగ్ అది, ప్యారడీ సాంగ్. సో ఏంటంటే ఇప్పుడు కొన్ని అలా వాళ్ళకి మంచి చేద్దామని తప్ప అది నాకు పర్సనల్గా ఎటువంటి ఉద్దేశం లేదు. నేను అందుకే హోమం మ్యూజిక్ చేసిన తర్వాత అనుకోకుండా హోమం మాకు అప్పట్లో ఆడియో హిట్ అయింది. అవును, మళ్ళీ చేయకూడదని డిసైడ్ అయ్యా. ఎందుకు తెలుసా, మంచి మ్యూజిక్ డైరెక్టర్ నన్ను నమ్మితే వదిలేస్తున్నారు నన్ను. ఇప్పుడు ఒరిజినల్ టాలెంట్తో చేశాను అనుకో కష్టం అది. కానీ బట్ నీలో అంటే దీనిలో ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటలోంచి కనుక అండర్లైన్గా ఒక పాయింట్ తీసుకుంటే, యు ఆర్ సో హంబుల్ ఇనఫ్ టు టెల్ థింగ్స్ ఏదైతే నీది కాదో ఇది నాది కాదు. అంటే నీకు నేను వెరీ వెల్ నోటెడ్, థ్యాంక్స్ ఫర్ దాట్. నేను దీని విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీరు చెప్తాను అంటే టీవీ ఛానల్ మీకు ఇబ్బంది ఉంటుందంటే పేరు చెప్పను, మాకే రకమైన ఇబ్బంది లేదు. నేను TV9కి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దే వేర్ రైట్, ఓకే దే వేర్ రైట్. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఎనీ ఛానల్. అఫ్కోర్స్ TV9 ఈజ్ డూయింగ్ ప్రిటీ గుడ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ డూయింగ్ గుడ్. అప్పుడు వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, హోమంలో మీరు పాట చేశారు కదా, మీరు ఎలా చేశారు, ఆ పాటకి థాట్ ఎలా వచ్చింది అని. ఆ పాట ఏంటంటే, ఏ మిస్టర్ నిన్నే వినపడదా అనే పాట ఉంటుంది. యాక్చువల్గా నేను నా మేకప్ మ్యాన్ సాంగ్ సిట్టింగ్కి అరకు వెళ్ళాం.
ఇప్పుడు మేకప్ మ్యాన్ ఎందుకు వచ్చాడు రంగా సాంగ్ సిట్టింగ్కి అనేది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ వింటాం కన్నా. ఓకే, అది నువ్వు అడగలేదు కనుక నేను చెప్పను. కాదు అడుగుతాను. అవును, ఇంకా నేను లేదు. చెప్పను. అయిపోయింది నా మూడు. నా కోపం వచ్చింది. మ్యూజిక్ సిట్టింగ్ కి మేకప్ మ్యాన్ రాము రావాల్సిన అవసరం ఏంటి? రాము కాదు, రంగా. రంగా, నువ్వేంటి హర్షిని వర్షిని అన్నావు, క్షమించాను. ఇందాక నుంచి నువ్వు నా బుర్ర అంతా పాడు చేసావు. నేను చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను, అందులో తడబడుతున్నాను. 100% ఐ అపాలజైజ్ టు మై ఆడియన్స్. కాదు అలాగే పాడు చేస్తాడు మై. కాదు అప్పుడు ఏమైందంటే, నేను నువ్వు అనుకునే రాము కాని రాము అయిన రంగా మేము వైజాగ్ అరకులు వెళ్తా ఉన్నాం. అక్కడ తనతోటి నా మ్యూజిక్ కంపోజిషన్ షేర్ చేసుకుంటున్నా. ఏం చేయాలి రంగా, ఎలాగైనా చేయాలి నా మ్యూజిక్ అనగానే తుప్పరు మొదలైంది, వర్షం ఇలా పడింది నా మీద చినుకు. అనగానే అని ట్యూను. ఓకే, టప్ టపా 2 పడ్డాయి, మిస్టర్ 3 పడ్డాయి, వినపడేదా, అలా కంపోజ్ చేశాను అని చెప్తా అనుకుంటారేమో అండి. కాదు, ఇది ఒక సినిమాలో చిరంజీవి గారి పాట. యాజ్ ఇట్ ఈజ్గా ఇన్స్పైర్ అయ్యానండి. ఇంగ్లీష్లో బాగుంటుందని ఇన్స్పైర్ అంటారండి. అది నేను నా ఫేవరెట్ సినిమా అండి, దాంట్లోంచి చేశానండి అని చెప్పా. ఎందుకు చెప్పనా, నాకు చిరంజీవి గారికి ఇళయరాజా గారికి ఐ వాంటెడ్ టు షో మై రెస్పెక్ట్స్. ఓకే, సో నేను అది చండాలంగా చేశానా బాగా చేశానా పక్కడితే ఆ పాట హిట్ అయింది. నాది కాంది ఇది నేను ఎప్పుడు నాది అని చెప్పను. ఎందుకు చెప్పనా, నేను చేయగలను అన్న నాకు నమ్మకం ఉంది కనుక. నా ఈగో అది, ఇట్స్ మై ఈగో విచ్ విల్ స్టాప్ మీ. సో దాన్ని నేను క్యామోఫ్లేజ్ చేసి ఐ విల్ ట్రై టు ఒమిట్ ది ట్రూత్. దట్ ఈస్ ది రియల్ థింగ్. ఎస్, నాకు చాలా బాగా నీ దగ్గర మొదటి నుంచి నాకు నచ్చిన విషయం, నిన్ను నేను ఎక్కువగా అభిమానించడానికి కారణమైన పాయింట్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ ఇంటర్వ్యూలో మొదటి నుంచి అంతర్లీనంగా ఆఖరి వరకు అది అలాగా ఫ్లో అవుతూనే ఉంది. నేను అది ఎక్కువ ఫాలో అవుతున్నా. టు సస్టైన్ ఇంట్రెస్ట్. ఎస్, అదేంటంటే యు ఆర్ డిజోనింగ్ థింగ్స్ దట్ విచ్ యు ఇస్ నాట్ మైన్, డు నాట్ బిలాంగ్ టు యూ. Of course, why should I take that credit? Yes, adi. So I think we had our own share of fun, but and I want to again, and before concluding everything, తెలుగు వెబ్ సిరీసెస్ బాగుంటాయి బాగుండవు, బాగా తీస్తున్నారు బాగా తీయలేదని నేను కమెంట్ చేయను. ఎందుకంటే నా ఉద్దేశంలో అందరికీ టాలెంట్ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక రైట్ అంటే కంటెంట్ ఈజ్ నాట్ ద కింగ్. ఒక రైట్ పాయింట్ని క్యాప్చర్ చేసుకుని దాన్ని క్యాపిటలైజ్ చేసుకునే ప్రాబబ్లీ ఆ టైమో లేకపోతే ఆ ఇంటెలిజెన్సో తెలీదు. వెరీ ఫ్యూ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ఒక స్టాండర్డ్ని రేస్ చేసే కొన్ని కల్ట్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, దాంట్లో దయా వుడ్ బి వన్ అమంగ్ దెమ్. అసలు బేసిక్గా దయా అన్నది ఒక పాత్ బ్రేకింగ్ వెబ్ సిరీస్ అవుతుంది. ఎలాగా అంటే, బికాస్ ఈ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్, బూతులు, నాన్ సెన్స్ అంతా కూడా, బికాస్ దెర్ ఇస్ నో సెన్సార్షిప్ టు వెబ్ సిరీస్ ఓటీటీకి. ఐ థింక్ రైట్ నౌ వచ్చింది హిందీలో వచ్చింది. తెలుగు గురించి నాకు ఐడియా లేదు. హిందీలో మాత్రం సెన్సర్షిప్ వచ్చింది దీనికి, వెబ్ సిరీస్కి. ఓకే, మన అసలు మీ గురువు గారే కదా ముందు మొదలెట్టింది. ఆర్జుడివి అతని పేరు, ఆయన మొదలెట్టాడు. తర్వాత ఇంకా మొదలెట్టింది అది చాలా దారుణమైన స్టేజ్కి వెళ్ళి, యూ కాంట్ వాచ్ ఎనీ సింగిల్ వెబ్ సిరీస్ ఫిల్మ్ విత్ ఫ్యామిలీ సిట్టింగ్ హోమ్. ఫ్యామిలీ సిట్టింగ్ ఆర్ ఈవెన్ ఫర్ an audience to feel dignity of seeing. Also it is also is not existing right now. So దీంట్లో ఏంటంటే, ఇట్ విల్ assume, it will gain all the dignity, majesty, grace, everything, and ఒక ఇమోషనల్ కంటెంట్, అది కూడా ఒక ఇమోషనల్ కంటెంట్ అది ఆడియన్స్కి వెళ్ళడం, ఇట్ విల్ బి వైడ్లీ డిస్కస్డ్. 100%. నేను ఐఎమ్ వెరీ ష్యూర్, నేను అదే చెప్తున్నా కదా,
నేను ఎన్నో చేస్తున్నాను. ఇప్పుడు తెలుగులో కూడా ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇందాక అని చెప్పాను. అవును. నేను దాని గురించి అది బ్యాడ్ అని చెప్పట్లేదు. బ్యాడ్ అయితే నేను ఎందుకు చేస్తాను, అది ఎక్సైట్ అయ్యాను. కానీ ఇంత ఎక్సైట్ అవ్వలేదు. ఆఫ్ కోర్స్. ఇంత ఎక్సైట్ అంటే నువ్వు అసలు ఏకంగా యూఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ పార్ విత్ సత్య. ఇంకా అంటే దానికి దానికి దీనికి ఒక దెర్ ఇస్ సమ్ rather than I would say connectivity than connection. There is a difference. కనెక్టివిటీ ఇస్ డిఫరెంట్. Correct. So once you see, then you will realize, and then those We'll points. come to know why you are Yeah, referring that. why I am saying and referring Satya. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఐ బిలీవ్ అది నువ్వు- అది మాత్రం ఈ దయ మాత్రం ఇట్ విల్ క్రియేట్ దట్ రికార్డ్. Thank you Path so very breaking much. అవుతుంది. Thanks a lot. Thank you. అందరూ మా కంట్రీ వైడ్ మాట్లాడుకుంటారు దాని గురించి. It's also going to be in 7 languages. ఎస్, కంట్రీ వైడ్ మాట్లాడుకుంటారు. అండ్ పీపుల్ ఎట్ హోమ్ ఫీల్ డిగ్నిటీ. ఒక ఫ్యామిలీతో కూర్చొని నువ్వు హ్యాపీగా, ఎందుకంటే ఇది ఒక థ్రిల్లరు, ఇమోషనల్ థ్రిల్లరు. నేను అనేది ఇమోషనల్ థ్రిల్లరు. దీంట్లో ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక ట్రాక్ ఉంటుంది. అది మన కమల్ కామరాజ్ది, రిమా నెంబీసింది, రమ్యారన్, వాళ్ళ ట్రాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అది అసలు, అంటే అలాంటి ఫ్యామిలీ ట్రాక్, పైగా ఇది దాంట్లోనూ మళ్ళీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఉంటూ యూ ఫీల్ అట్ ఈజ్, అంటే యూ ఫీల్ గుడ్ టు వాచ్. లేదా విష్ణుప్రియ ట్రాక్, జోష్ రవి గారిది నాది ట్రాక్, నాది ఇషాది ట్రాక్. అంటే ఇట్స్ లైక్ పృథ్వీ ట్రాక్ మాత్రం ఇట్ విల్ బి హార్డ్ హిట్టింగ్. అవును, ఇట్ విల్ బి హార్డ్ హిట్టింగ్. మిగతావన్నీ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ బూతులు, హార్డ్ హిట్టింగ్. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ సో ఇట్ ఈస్ ఎంబైబ్డ్ విత్ సో మెనీ అమాల్గమ్ ఆఫ్ థాట్స్ అవన్నీ. ఓకే. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ మోర్ కల్ట్ థింగ్ ఫర్ మీ. అందుకని ఇది అయ్యే వరకు ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. నాట్ నెసెసరీలీ ఏముంది. So, and I think we'll all watch it together. And if I'm not here, if I'm traveling, I want you to watch it. And మీ అందరూ కూడా, అంటే 4వ తారీఖు వస్తుంది హాట్స్టార్లో, తప్పక చూడండి. మీరు అందరూ చూసి ఆనందించండి అని నేను దీన్ని అమ్మాను మీకు. డేట్ వరకు చెప్తున్నాను. 4వ తారీఖు వస్తుంది ఆగస్టు, హాట్స్టార్లో వస్తుంది. ఎక్కడ వస్తుందో చెప్పాలి కనుక, డిస్నీ హాట్స్టార్లో. జస్ట్ వాచ్ ఇట్ టు అండర్స్టాండ్ లైక్ వాట్ క్యాన్వస్, ఏ క్యాన్వస్లో ఇది షూట్ చేసాము, ఏ క్యాన్వస్లో ఎమోషన్స్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ 15 నిమిషాలు మీరు మోయండి, మిగతా 8 ఎపిసోడ్లు మేము మిమ్మల్ని మోస్తాం. Fantastic. Thank you so very much. Nagendra, it's been a pleasure talking, and hopefully people also would enjoy all the nonsense what I spoke. థ్యాంక్ యూ సో Thank మచ్. you so మీకున్న very much. షెడ్యూల్లో, No. టైట్ షెడ్యూల్లో పక్కన మదర్కుంట్లో బాగాలేకపోయినా More than the schedule, I was little worried about Amma's health. No. అంటే నాగేంద్ర నన్ను ఇంటర్వ్యూ అడగలేదండి, బెదిరించాడు నన్ను. వద్దులేండి అవన్నీ, టీవీలో చెప్తే మీరు చూస్తే కెమెరాలో బాగుండదు. ఇతను టక్కు చేసుకుని దసరా బుల్లుడిలాగా ఉన్నాడు, మంచాడని, సైడ్ క్రాఫ్ట్ పెట్టుకున్నాడని, చాలా ఆయన ఎర్ర చొక్కా వేసుకున్నాడని, నేను ఎర్ర కప్పుతో టీ తాగుతుందామని డిసైడ్ అయ్యాను ఇప్పుడే. సో అన్నాడు, మంచివాడు అని అనుకోద్దు మీరండి, నన్ను బెదిరించాడు. నేను షూటింగ్ చేస్తుంటే మెడ్రాస్లో, నేను మెడ్రాస్ బయలుదేరుతున్నాను, నువ్వు వస్తావా అన్నాడు. మొదటిదే కన్ఫర్మ్ చేసుకోమని చెప్పాను. సో అంత షెడ్యూల్లోని మాకు ఛాన్స్ ఇచ్చి ఐ డ్రీమ్స్. ప్లెజర్ ఇస్ మైన్, ప్లెజర్ ఇస్ ప్యూర్లీ మైన్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ రిమైండింగ్ యూ అండ్ ది ఆడియన్స్, 4th of August, Disney Hotstar, Daya. Thank you so very much. And thanks a lot. Thank you. So this is the longest possible interview that J.D. Chakravarti has given ever to any channel. And చాలా ఎన్గ్రాసింగ్గా, చాలా మంచి విషయాలన్నీ చెప్పి మన ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి కోసం స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ది స్టూడియో. అండ్ వీ షుడ్ థ్యాంక్ హిమ్. మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున, సంస్థ యాజమాన్యం తరఫున కూడా జేడి చక్రవర్తికి థ్యాంక్స్ చెప్పడం అన్నది చాలా బ్యూటిఫుల్ స్ట్రోక్ ఆఫ్ లవ్ అని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ డ్రీమ్ ఛానల్ వల్ల చాలామంది వీ డ్రీమ్ అని, ప్రాబబ్లీ దే ఆర్ డ్రీమింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఐ డ్రీమ్ గ్రేట్ ప్రోగ్రామ్స్.
కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్స్ అన్ వండర్ఫుల్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఇట్స్ న్యూటన్స్ థర్డ్ లా లాగా ఎవ్రీ యాక్షన్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ లాగా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిమ్ ఆస్కింగ్ అండ్ నేను చెప్పడం సమాధానం మీద తన ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాగేంద్ర ఫర్ బేరింగ్ మీ అండ్ షేరింగ్ మీ థ్యాంక్ యూ. your good time. Thank you so very much. Thanks a lot. Thank you. Bye bye. Thank you. Bye bye.